ఏమైందన్న ఇక్కడ ఆపావు? స్టార్ట్ అవుతుంది మేడం, ముందు పోవడం లేదు. ఇట్లా చూడేటంలో పోయితే చూస్తాను మేడం. తొందరగా చూడండి. బాబా ఏమైంది ఆటోకి క్లచ్ బ్రేకులు పోయినాయంట, అందుకే చూస్తున్నాడా ఎన్న, అందుకే ఇక్కడ ఆపినారు, దిగినా నేను. మరి ఏమన్నా బండి వేసుకోతున్నా? ఏం వద్దులే, మా బావ వస్తాడు. సరి చేసుకుని ఏదో ఒకటి వస్తాను. ఈడ ఉండు బండి. మా బావ ఉన్నారండి, వస్తారు. వస్తాము ఉండి ఈడ. ఓట్లన్నీ ఎరువు తోలిస్తారు. ఏమరా రువ్వంత బండి బిగాలినా? ఎందుకే రువ్వంత ఆటో నీళ్ళు పడిపోయింది, దాంట్లో పాప ఉంది. రువ్వంత అట్లా ఎక్కించుకోతానా? ఎవరు యా పాపలే? యా పాప ఉందిలేనా? బిగాలినది కానీ ఏం నీ చుట్టమా లేకుంటే ఎవరు మన ఊరికి వచ్చే వాళ్ళ ఎవరు? అట్లా కాదనా? పాప ఎట్లుంది అనుకుంటావు? పాప కుందనాలు బొమ్మ అయిందినా? కుందనాల బొమ్మ బిగాలినా? అట్లా బాబు నీ కరిమకం నా కొడక, నీ బండి వేసుకొని పోతే ఎక్కుతాదా? ఫస్ట్ ఆ పాప ఆడుంది. ఆడ ఆటోలో ఉంది, ఆటో చెడిపోయింది. ఫస్ట్ ఆడు బొమ్మ ఊర్లే పిల్ల కొడక, నీ కరిమకం చూస్తే ఎక్కుతుంది ఆ పిల్ల, భయపడి పారిపోతుంది. ఏ మంచి చెడ్డ కనుక్కుంటా కానీ ఫోన్ చేశాను మేడం, వస్తున్నాడు. తొందరగా కానివ్వండి, అక్కడ మా బావ మా కోసం వెయిటింగ్ అక్కడ. వస్తున్నాడులే మేడం. ఓకే, తొందరగా చూడండి. నమస్కారం అమ్మా బుజ్జి. నమస్కారం అన్నా. ఏమీడా ఇక్కడ పక్కూరు నుంచి మా బావను కలవడానికి వచ్చాను. ఇక్కడ ఆటో రిపేర్ అయింది, అందుకే ఇక్కడ వెయిటింగ్. అవునా? ఏమంట? ఆటో క్లచ్ బ్రేకులు పోయినాయి. వీక్ ఉంటదిలే అది ఆటోకి. ఏందన్నా నువ్వు అలా చూస్తున్నా? ఏంలే, మా వాడు ఏందో చెప్పితే అట్లా చూస్తులే. ఏమో నీకు అంత అట్లా చూస్తున్నా? అదలే మాకు నా కూడా ఆడబిడ్డ మన ఊరికి పోయే రోడ్డుకి నిలబడింది, చూసుకోవాలి బాధ్యత నాకు. నేను లేనా? నువ్వు చూసుకుంటాలే. ఊరు పెద్ద మనుషులు అవుకుని నేను తమ్ము నా కొడక ఇట్టు చూస్తున్నాడు. సరేలే, ఇప్పుడు మీ బావ దగ్గర పోవాలంటావు. ఆటో ఏమో రిపేర్ కి వచ్చింది. అది ఇట్లా ఆడపిల్లని ఒకదాని రోడ్ లో ఉంటే ఇది కాలం మంచిది కాదు. నాది పంప్ షెడ్ ఉంది, నా పంప్ షెడ్ కాడికి కొంచెం ఉండు, రిపేర్ అయితేనే పోదు. సరేనా? బైక్ బీగాలు ఇస్తే మా ఇంటితో తోలిపోతా కానీ నువ్వు అవన్నీ కాదు. ఇట్లీ నీ అక్క నీదేమన్నా రాజావారి ప్యాలెసా? బీగాలు ఇస్తే నువ్వు తోలుకోబోయింది ఏంది పోయి? ఏం నేను తోలుకోబోలేనా? నాకు రాత్రి తోలేక బండి. అబ్బాయి మీరిద్దరు ఎందుకు గొడవ పెడుతుంటారు? మా బావ వస్తున్నాడు, వెళ్తాను. రోజుల బావా ఉండే ఉండమ్మా నేను కాదలే. అయ్యో వీళ్ళెందుకు గొడవ పెడుతున్నారు? బాబా ఏం లేదు, పంప్ షెడ్ ఉంది, రా నీడుకుందిరా బుజ్జి. కందిపోతావు రా బుజ్జి. పంప్ షెడ్ అవునా? మీదేనా ఇక్కడ? అది కాదా, మన ఊరికి ఎవరన్నా రానే దీంట్లో పంప్ షెడ్ లోనే నేను వాళ్ళకి అంటే ఆతిథ్యం ఇస్తా, గెస్ట్ హౌస్ లాగా. రా బాబా సజ్జు ఏమో చల్లగా ఏమన్నా తాతవా? మజ్జిగ తీసుకో. మజ్జిగ కాదలే, ఇంత చిన్న వాకిలో ఎందుకు దూరుతానో? ఎవరు నువ్వా? నా శుద్ధి ఆలబాయి నీకు, నా శుద్ధి ఆల నా పంప్ సెట్ లో నేనుంటా. అయ్యా బాబు మంచిగంట తేప ఒకటి చెప్తాం కానీ ఇద్దరు పదాం రా. ఎవరు ఇద్దరు వస్తాడు? ఆడపాప ఒకదాన్ని పంప్ సెట్ కానీ ఇడిచి బాగుంటుందా? మజ్జిగ తేపా. ఈ అక్క పా అనుమానం ముందు పుట్టి వీణా కూడా వెనక పుట్టినట్టున్నాడు. పాపా ఇదే ఉందమ్మా, ఈ బయట మగ పురుగు నా కొడుకులు నేను చూస్తే మరి ఇబ్బంది అవుతుంది. కాదప్ప, ఏం అట్లా కలవరుచుకుంటా పోతుండవు? ఏంలే పెద్దయా, ఆటో చెడిపోయిందా? ఆటో చెడిపోయి నేను వస్తుంటా, దాంట్లో పాప ఉండే. నేనేదో లైన్ లాక్ వేసుకుందాం అనుకుంటే పోయిరా అబ్బబ్బ లైన్ లాక్ వేసుకొని పంప్ సెట్ తోలిపోయినాడు. ఇంట్లో ఉండాలి. ఓ మళ్ళా ఆ పాప పుట్టుబోడు ఉంది పెద్దయ్యా. బబ్బబ్బబ్బబ్బబ్బ నేనైతే ఆడా చూడలేదు అట్లా పుట్టుబోడ పాప, అంత బాగుంది. ఏం లే పంప్ సెట్ లాక్ వేసుకున్నాడా, పెరిగితే పోలేని అనిపించినాడు నన్ను. అట్లయితే నువ్వు పోయిరాపో. కాదు మన పని మళ్ళా చూసుకుందాము. ఎవరో పాప అంత దిగుందంట, ఫస్ట్ పంప్ సెట్ పోదప్ప. యా ఊరమ్మా? యాటికి వచ్చినావు?
నేను పక్కూరు నుంచి మా బావ కోసం వచ్చాను పెద్దయ్య. ఇక్కడ ఆటో చెడిపోయింది, అందుకే ఇక్కడ ఉన్నా నేను. మళ్ళా ఎవరు లేరే మళ్ళా? ఇక్కడ వీరస్వామి ఇక్కడ ఉండి మజ్జిగ తెస్తానని పోయి ఇంకా రాలేదు. ఇదే రూమ్ లో నేను వస్తుండా? మజ్జిగ తెచ్చకపోయినా ఇంకా వస్తున్నాడు అన్నాడు. సర్మాస్ ఏం పాపా బయటకు ఏం లేదప్పా, ఇట్లా చేంతో పోతా ఉంటుంది. పాప బయట నిలబడిండే. ఎవరప్పా ఇంత అందుకు పాప? నాకు అర్థమైందిలేపా. ఆడపో కనిపిస్తేనే చాలా మీకు ఒంటరి పాప పాప ఇట్లా ఈ ముసలో అబ్బో పోండి అబ్బా పని చూసుకోపోండి అబ్బా. అడిగిన ఎవరన్నా ఉంటే మాట్లాడిస్తామప్పా. అవునవును ఆడపాప ఉంటేనే మాట్లాడేయాలి మీరు. పోండి పోయా పోండి పోయా బాగా వచ్చినారు. కాదమ్మా బుజ్జి, నువ్వు బయటికి రావద్దని చెప్తే కదా నీకు. మీరు చాలా చెప్పి రాలే కదా, అందుకే ఇట్లా బయటకు వచ్చాను. ఏమిలే ఉన్నావు కదా చల్లబడేకి ఏమన్నా వాడు మధ్య తెచ్చిపోయినాడు కదా, అంతలో ఏదన్నా కూల్ డ్రింక్ గిడ్రింక్ కొనుక్కోతా. లోపల పో, లోపల రా లోపల రా. కాదు పాప, ఏదన్నా పిక్చర్లు ఏమన్నా చేసినావా? ఏం లేదే. అవునా? చూస్తుంటే నిన్ను పాత సినిమా హీరోల సావిత్రి ఉంది చూడు, అట్లా ఉంది మే ఈ కొప్పు అది. అవునా? లేదు నువ్వు బయటికి రావద్దు. ఎందుకు? నా కొడుకులు కాకుల్లాగా కావని వాళ్తారు. నా అంత మంచోడు ఎవరు లేడు పాప. ఇది నీ చెయ్యి ఇది. ఏం లేదబ్బా, రంగలు బంద్ చేసి సరిపే బిరిగ్గిన వస్తే లాకుంటే అబ్బా అంగడి పనిచేయంటారా? ఏం లేదు పాపది జాతకం ఎట్లుందో చూడమంటే కదా పాప చూస్తా ఉంటిరా. నీకు అన్ని ఇవే బుద్ధులే చూడలే. యాడ ఉండవురా నువ్వు? ఒక్క పని కూడా సరిగా చేయవు. కరెక్ట్ టైంకి తిద్దనమ్మా అని వచ్చింటాడు. నన్ను పెరుగు కంపించి నువ్వేమో కెచ్చిగీసినావురా. నేను రోజు సేపు రాకుంటే పాప అప్ప ఏమాడ లేదంటే ఏరే చోటు తెచ్చే కాదాలే నీకు. ఆడగాడు పని చేసి చెమట పడుతుంది రా బుజ్జి. నా కొమ్ము తుడుచుకుంటా. నా తువ్వాలి ముందులే నేను తుడుచుకుంటా, ఏదో చూడొద్దులండి. సొల్లు కడుతూ రేపు సొల్లుడా తుడుచుకుంటాదంటే తుడుచుకుంటాను కానీ ఆ బాబా పోయేసి ఇంకోటి ఏమన్నా కూల్ డ్రింక్ అన్నా చెప్పలే. కూల్ డ్రింక్ తెచ్చాడు. ఆటో చూసాను. లేదులే ముట్టుకోనులే ముట్టుకోనులే ముట్టుకోనులే. నేను చూసుకేటి పెద్దయ్యా పాపని. అట్లా కూడా కాదు, వాడు చూసినాడు, వాడు కన్ను పడిందట్టు ఇడిచిపెట్టాడప్ప. వాడిని ఏంటి చెప్పిండు నువ్వు? బైక్ పీగాలు అడుగుతున్నా. అయ్యో నీ పాసులాగా అదే వచ్చిండేది వాడు. ఏందబ్బా ఈ పాపనేమో కొంచెం ముట్టుకుంటేనే అంటది. ఈ నా కొడుకు చూసే మజ్జిగ తేపోలే అంటే అనుమానం. నా కొడుకు శని పట్టినట్టు పట్టినాడు. మాట అంటే వచ్చి ఏం పని ఏం పని ఏం పని అంట. ఇట్లయితే కాదు, ఈ పాపతో ఏదో తాడో పేడో తేల్చుకోవాలా. ఈరోజు వస్తున్నా ఉండి. కాపాడండి 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 కాపాడండి. అదే వాడాలి వాందే పని. ఏదిరా మీరు ఏమో చేస్తున్నారు? ఏం చేస్తున్నారు వస్తున్నాడు అన్నసక్క అన్నసక్క. ఎందుకు అతనంగా అరిసినావుమే? అయ్యి నేను ఎందుకు అరిచానంటే కాపాడండి కాపాడండి అని. లోపల నేను బల్లి చూసినాను, ఇతను ఏమి చేయలేదు, నన్ను మీరేమో కొడుతున్నారు. అమ్మా ఆ మాట ముందుగా చెప్పకూడదమ్మా. కర్రీ మాకు నా కొడక ఆ పిల్ల బల్లిని చూసి కాపాడండి కాపాడండి బయటకు వస్తే మీరు నన్ను నల్లిని కొట్టినట్టు కొట్టినారు కదా. ఆడపిల్ల అరుచుకుంటూ వస్తే ఏమైంది ఏమైందని మాకు భయం కదా. ఆడపిల్ల అరిస్తే అందరూ అట్లాగే ఉంటారు. ఏమరా కాదు, నువ్వు ముందే కక్కుతాడు ఏం చేసినావు అని మాకు పెద్ద
నా కొడక చెప్పిన పని చేయమని నా కొడక లే నా కొడక లే ముసలినక్క నా కొడకల్లారా లే ఆడపిల్ల అంటేనే మీరు పెద్ద మొగోళ్ళ ఫీల్ అవుతున్నారా లే కాదు ఆడపిల్ల చూస్తేనే మీలో పెద్ద మొగతనం పడుకోవస్తుంది అనుసుక ఎందుకు బల్లి కల్లా అట్లా భయపడుతుంది బల్లి అంటే నాకు చాలా భయం అబ్బా చిన్నప్పటి నుంచి భయం బల్లిని చూస్తే. అవును నన్ను గోడకి బల్లి నేసి కొడతారు చూడు అట్లా కొట్టినారు కాదమ్మా నువ్వు తొండ బీకులు పాములు అట్లా పెద్ద పెద్దవే చూసినావు ఈడ ముష్టి బల్లికి భయపడినావా బల్లి అంటే నాకు చాలా భయం అన్న. ఆటో రెడీ ఉంటది మీ బావ కాచ అంటాడు నీకోసమ్మా సరే. అమ్మా పో సరే. పో పొద్దునే ఎవరు మకం చూసినాను రా ఈ కాకి మకం నా కొడుకు పెద్ద సుందరాంగి చిత్తరాంగి అంటే దాన్ని తీసుకొని వచ్చి మన పంపు సెట్ రూమ్ లో పెడితే అది బల్లికి భయపడితే ఈ నాయలు గెజ్జి కుక్కలు కన్నా అధ్వానంగా కాసుకొని వచ్చి అత్తరంగా కొట్టారు కదా నా పిల్లలతో వేడి నీళ్ళతో కాపం పెట్టించుకుంటే కదా తగ్గదు అమ్మ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వీడియో బాగా కెమెరా తీసి మంచి వీడియో తీయాలనుకుంటున్నాం అదేమో అట్లా అయిపోతుంది అంతే సరే ఏదేమైనా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే అంతేగాని ఎవరిని కించపరచడానికి కాదు ఏమీ కాదు అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అడుక్కునేది ఏముంది సబ్స్క్రైబ్ చేసేయండి మరొక వీడియోతో మరీ కలుద్దాం